ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాలలో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మా అన్నయ్యకి శుభాకాంక్షలు అంటూ బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రోగులకి పండ్లు పంపిణీ చేయడం, దుస్తులు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలియజేశారు. మెగాస్టార్ దీనిపై స్పందించారు. జన సైనిక అధ్యక్షుడికి విజయోస్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతి మాట, ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో, ఓ తమ్ముడిగా నీ విజయాన్ని, నీ పోరాటాన్ని నేను కూడా అంతలా ఆస్వాదిస్తున్నానని కొనియాడారు. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నానని ట్వీట్ చేశారు. పవన్ ని నమ్మిన వాళ్లకు ఏదో చెయ్యాలన్న తపనే పవన్ కు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది అన్నారు. ఈ రోజు కళ్యాణ్ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని కళ్యాణ్ రాజులా నడిపించాలని అన్నయ్య ఆకాంక్షించారు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వాలి అన్నారు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలని, ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయని, నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఉన్నప్పుడు చిరంజీవి బర్త్డే వేడుకలు జరిగాయి. అప్పుడు కేక్ కట్ చేస్తున్న ఫొటోస్ ని ట్వీట్ చేశారు. కాగా అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవికి బర్త్డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తిగా ఎదిగి స్వయం కృషికి పర్యాయ పదంగా నిలిచిన విశ్వంబరుడు అన్నయ్య పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపజేసి ధృవతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుండి చూస్తూ పెరగడం ఓ గొప్ప అనుభవమని, వెలకట్టలేని జీవిత పాఠం. ఒక సీదా సాధారణ కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం నాకే కాదు, నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు. విజయాన్ని వినమ్రతతోనూ, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుండే నేను నేర్చుకున్నానని, అన్నింటినీ భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంబరుడు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినమ్మకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విషెస్ తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ప్రజలకు సేవ చేయడంలో దాన ధర్మాలు చేశారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. మీ దాతృత్వంతో, అంకిత భావంతో మీరు ఎల్లప్పుడూ ప్రజల జీవితాలను తాకుతూ ఉండాలని కోరుకుంటున్నానని, చిరంజీవి గారు మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని,
మరెన్నో సంవత్సరాలు ఆనందంగా గడపాలని ఆశిస్తున్నారంటూ ఆయన జీవితం ఎందరికో ఆదర్శమన్నారు చంద్రబాబు. బుల్చలో బ్రేక్ తీసుకుందాం.